టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం రాజ్ తరుణ్ లావణ్య అఫైర్ విషయం. ఈ వార్త గత కొన్ని రోజులుగా సెన్సేషనల్ అవుతూ వస్తుంది. హీరోగా సక్సెస్ అయిన రాజ్ తరుణ్ ప్రస్తుతం కేసులో ఇరుక్కున్నాడు. తన మాజీ ప్రేయసి లావణ్యను తన మోసం చేశాడని పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఈ కేసులో రోజు రోజుకు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అతడికి అనేక మంది అమ్మాయిలతో ఎఫైర్స్ ఉన్నాయని ఆమె ప్రధాన ఆరోపణ. మొన్న హీరోయిన్ పేరు వినిపించింది. నిన్న బిగ్ బాస్ హాట్ బ్యూటీ అరియానా గ్లోరీ పేరు తెరపైకి తెచ్చింది. అయితే ఈ వార్తలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. బయట తనపై ఇంతగా వార్తలు వినిపిస్తున్నా కూడా అరియానా మాత్రం నిమ్మకు నీరెట్టినట్లు వ్యవహరించడంపై పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక నెటిజన్లు ఇప్పటికే అరియానాపై దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు. కానీ ఈ హాట్ బ్యూటీ మాత్రం అసలు పట్టించుకోలేదు. నిజానికి ఈ అమ్ముడు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఫోటోలను షేర్ చేస్తుంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలోకి కూడా రాలేదని తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే అరియానా రాజ్ తరుణ్ మధ్య నిజంగానే ఎఫ్ఐఆర్ ఉందా అనే వార్తలు ఆజ్యం పోసినట్లు ఉంది. మరి ఇప్పటికైనా ఈ బ్యూటీ రెస్పాండ్ అవుతుందో లేదో చూడాలి. ఇక లావణ్య రోజుకో కేసుతో రాజ్ తరుణ్ ని ఇరికిచ్చేస్తోంది. మొన్న తనకు పెళ్లైందని పెట్టింది. కానీ నేడు ఆమెకు అనేక సార్లు అబార్షన్ చేయించినట్లు మరో కేసు పెట్టింది. అన్విక అనే పేరుతో రాజ్ తరుణ్ తో ఉన్నానని లావణ్య చెప్పింది. అదే విధంగా అదే పేరుతో విదేశాలకు వెళ్ళినట్లు చెప్పింది. అంతేకాదు నాకు అబార్షన్ కూడా చేయించినట్లు చెప్పింది. మాల్వి వచ్చాక తనను దూరం పెట్టినట్లు ఆమె ఈ రోజు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మొత్తంగా చూసుకుంటే రోజు రోజుకు ఈ కేసు బలంగా మారుతోంది. రాజ్ తరుణ్ తప్పులు బయటకు వస్తున్నాయి. మరి ఈ వార్తలు ఎంతవరకు వెళ్తాయో చూడాలి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.